ప్యానిక్ బయ్యింగ్ అంటారు. మనం కరోనా టైంలో విదేశాల్లో చూసాం, అట్లాగే మన ఏరియాలో కూడా చూసాం. షాపులు ఏముంటే అందులో ఉన్న సరుకులంతా మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా చూసాం. షాపులో ఉన్నది ఏదో ఏం దొరికితే అది బిస్కెట్ ప్యాకెట్లతో సహా కొనుక్కుని పట్టుకుపోవడం అన్నట్టు. ఏంటి ఇక ఉండదు రేపు పొద్దున అన్నప్పుడు అందిన గాడికి తీసుకుపోవడం అన్నట్టు. ఇప్పుడు బంగారం విషయంలో విపరీతమైన ప్యానిక్ బయ్యింగ్ జరుగుతుందట. విపరీతమైన ప్యానిక్ బయ్యింగ్. ఆల్రెడీ బంగారం తనఖా పెట్టినటువంటి వాళ్ళు ఆ తనఖా పెట్టిన డబ్బుల్ని, అంటే ఇప్పుడు మళ్ళీ రేటు పెరిగింది కదా, ఆ రేటు ఎక్కువకి తనఖా పెట్టి అవి తీసుకెళ్ళి కొత్తగా బంగారం కొంటున్నారట. అదే సందర్భంలో ఆస్తులు అమ్మి మరి లేదా అప్పులు తీసుకుని మరి విపరీతంగా ఏదైతే పర్సనల్ లోన్స్, తర్వాత క్రెడిట్ కార్డ్ లోన్స్, ఇట్లాంటి అనేక లోన్స్ ద్వారా తీసుకుని డబ్బులతో కూడా బంగారం కొంటున్నారట. ఈ కార్డుల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా గోల్డ్ బయ్యింగ్ విపరీతంగా నడిచిందంట. వెండి బంగారం విపరీతమైన ప్యానిక్ బయ్యింగ్ జరిగింది. వాస్తవంగా అది ఏ ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో జరగాలి. కానీ ఏదైతే గోల్డెన్ శాట్స్ లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి కారణంగా 3 లక్షలకి వెళ్తుంది, 30 లక్షలకి వెళ్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మరింతగా కొనుగోలు, అంటే ఈ ఏడాది కాలంలో దాదాపుగా భారీ ఎత్తున రేట్లు పెరిగినాయి కాబట్టి అప్పుడు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇప్పుడు లాభపడ్డారు. కాబట్టి ఇంకా పెరుగుతుంది. ఒకసారి పెరిగాక తగ్గితే గిగ్గితే ఓ 10,000 తగ్గుతుంది, 5,000 తగ్గుతుంది, కానీ లక్షల్లో తగ్గదులే అన్నటువంటి ధైర్యంతో విపరీతంగా ఎగబడి కొంటున్నారు. భవిష్యత్తులో ఒకప్పుడు ఇందులో ఇప్పుడు ఈ ఎనలిస్టులు చెప్పుకొచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇదిగో ఓ 50 ఏళ్ల క్రితం ఇంతే ఉంది, ఇప్పుడు ఇంత పెరిగింది అని ఏదైతే చెప్తున్నారో వాటి కాన్సెప్ట్లో పడిపోతున్నారు. బంగారాన్ని విపరీతంగా కొన్నారు, వెండిని విపరీతంగా కొన్నారు. చివరికి ఏ స్టేజ్కి వచ్చిందంటే ఇవాళ డబ్బులు ఇస్తే ఇవాళ రేటుకి ఓ వారం రోజుల్లో 10 రోజుల తర్వాత డెలివరీ చేస్తామనేటటువంటి స్టేజ్కి చేరింది. ఈ ప్యానిక్ బయింగ్ ఇంపాక్ట్ అంతర్జాతీయంగా ఎట్లా ఉందంటే విదేశాల నుండి మనం బంగారం కొనుక్కునేటప్పుడు ప్రీమియం రేట్స్ అని చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎవరు బంగారం వ్యాపారస్తులు వీళ్ళు ఏంటంటే వాస్తవంగా ఒక ఔన్స్కి $1.5 నుంచి $2 దాకా చెల్లించాలి. సాధారణంగా ఫ్లైట్ ఛార్జెస్, ఇన్సూరెన్సు, వాల్ట్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ కలిపితే ఇది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ $1.5-2 వచ్చేది కాస్త $6 నుంచి $10 వ్యాపారం నుండి వసూలు చేస్తున్నారట. విదేశాల నుంచి అమ్మేటటువంటి మ్యాక్స్ లాంటికి సంబంధించినటువంటి ఇష్యూస్. ఓవరాల్గా ఈ విపరీతమైనటువంటి ప్యానిక్ బయింగ్ అయితే నడుస్తుంది. ఇది ఎట్లా అంటే ఇప్పుడు దీంట్లో 2 రకాల కోణం ఉంది. పెరుగుట విరుగుట కొరకే అని సాధారణంగా బంగారం రేట్లు కానీ ప్రపంచంలో షేర్ మార్కెట్ ఒక్కోసారి విపరీతంగా అప్ అయిపోతుంటాయి, ఆ తర్వాత విపరీతంగా డౌన్ అయిపోతుంటాయి. అట్లాగే బంగారం అయినా, రియల్ ఎస్టేట్ అయినా ఇవేంటంటే ఫండర్స్ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఒక 10 నుంచి 25 మంది ఉంటారు. వీళ్ళు అపర కోటీశ్వరులు, లక్షల కోట్ల రూపాయలు. వీళ్ళు దేన్నైనా క్రియేట్ చేయగలరు. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ మధ్యన లక్కీ భాస్కర్ సినిమా ఉంది కదా, దాంట్లో ఎట్లా చెప్పారు, ఏదైతే హర్షద్ మెహతా కాన్సెప్ట్లో ముందు ఒకటి విపరీతంగా షేర్లు కొనేస్తూ ఉంటారు, దాంతో అందరూ ఎగబడి కొనడం ప్రారంభిస్తారు, అందరూ కొనడం ప్రారంభించాక ఇలా దగ్గర అమ్ముతారు. అలాగే సంపాదన కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఈ ఫండర్స్ అదేనమాట. వాళ్ళు ఇప్పుడు ఈ బయ్యింగ్ బిగిన్ చేశారు. వాస్తవంగా మొన్నటిదాకా ఏంటంటే రేట్లు పెరుగుతున్నప్పుడు చాలామంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్ముకున్నారు, ఎక్కువ రేట్ వస్తుంది కదా అన్నటువంటి సెల్లింగ్ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు బయ్యింగ్ కాన్సెప్ట్ వచ్చింది, ప్యానిక్ బయ్యింగ్కి వచ్చేసి అంటే విపరీతంగా కొనడం ప్రారంభించారు. ఈ కొనడం విపరీతం అయిన తర్వాత అప్పుడు డౌన్ ప్లే చేస్తారు, వాళ్ళు అమ్మేసుకుంటారు వాళ్ళ దగ్గర కొనుక్కున్నట్టు. ఈ ఫండర్స్ విపరీతంగా కొనేసేసి బంగారం పెంచారు, తర్వాత అమ్మకాలు దిగుతారు. ఇది కళ్ళు మూసుకుని చక్కగా అంటే ప్రపంచాన్ని శాసించే వ్యవస్థలు వీళ్ళ వలన మళ్ళీ భవిష్యత్తులో బంగారం డౌన్ అవుతుంది అన్నటువంటి అనుమానాలు బంగారం వ్యాపారస్తులు ఉన్నాయి. కానీ మనం చెప్తే పబ్లిక్ నమ్మరు అనేటటువంటిదే కాదు, వాళ్ళకు కూడా వ్యాపారానికి బెనిఫిటే కదా, అందుకని కూల్గా ఉంటున్నారు.